అందరికీ నమస్కారం. నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ. పురాణామృతం ఛానల్ నుండి నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా స్వగ్రామం అయినటువంటి మచిలీపట్నం దగ్గర పెడన అనేటువంటి గ్రామం బ్రహ్మపురంలో ఉన్నాను. ఇక్కడ మా గ్రామము చేనేతకి, కలంకారీ పరిశ్రమకు చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామము. ఇప్పుడు కలంకారీ పరిశ్రమ అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో అది చూద్దాం. ఆ కార్ఖానా కాడే మనం ఉన్నాం, రండి వెళ్దాం. రంగురంగుల చీరలు, రకరకాల చీరలు, అందమైన చీరలు, కలంకారీ చీరలు. ఈ కలంకారీ చీరల యొక్క చరిత్రని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది మచిలీపట్నం దగ్గరలో ఉన్నటువంటి పెడన అనేటువంటి గ్రామం. ఇదే మా స్వగ్రామం. మా గ్రామము చేనేతకు, కలంకారీ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ కలంకారీ చీరలు అసలు ఎట్లా తయారు చేస్తారో ముందు మనం తెలుసుకుందాం. ముందు ఇలా బారుగా ఒక బల్లని రెడీ చేస్తారు. ఆ తర్వాత తెల్ల క్లాత్ తాన్లు తెచ్చుకొని ఎంత సైజు కావాలో అంత కట్ చేసుకొని దానిని ఒక ద్రావకంలో ముంచి బాగా ఎండబెట్టి అద్దకానికి రెడీగా చేసి ఈ బల్ల మీద ఒక్క ముడత కూడా లేకుండా చక్కగా చాపి వేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు మొట్టమొదట పైటి చెంగుని ముద్రీకరణ చేస్తున్నారు. చూడండి, పైటి చెంగు చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఇది 3 సార్లు ప్రింట్ చేస్తే ఇలా వచ్చింది. మొట్టమొదటగా ఈ రంగులను సిద్ధం చేసుకుని ఉంచాలి. ఇవి రకరకాల కెమికల్స్ కలిపి ఈ రంగులను సిద్ధం చేస్తారు. ఈ రంగులు ఆ ఫ్రేమ్లో వేసి కింద క్లాత్ మీద రుద్దటం వల్ల కలర్స్, డిజైన్స్ వస్తాయి. రండి ఇప్పుడు రంగులు ఎలా కలుపుతారో చూద్దాం. మొట్టమొదటగా కొంచెం నీరు వేసి అందులో రంగులు వేసి రకరకాల కెమికల్స్ వేసి ఈ రంగుల్ని సిద్ధం చేస్తారు. ఈ రంగులు బాగా కలియడం కోసం ఒక మజ్జిగ కవం లాంటిదాన్ని పెట్టి మజ్జిగ చిలికినట్లుగా చిలుకుతారు. ఇందులో అనేక రకాల కెమికల్స్ వేస్తూ ఉంటారు. ఈ రంగులు చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఈ రంగులు క్లాత్ చిరిగిపోయిన దాకా కూడా రంగులు పోకుండా నిలవడానికి రకరకాల కెమికల్స్ వీళ్ళు వాడుతూ ఉంటారు. ఆ తర్వాత దీనిని బాగా మజ్జిగ చిలికినట్టుగా ఎలక్ట్రిక్ యంత్రం సాయంతో ఆ కలర్ని పూర్తిగా బాగా కలిసేలాగా రెడీ చేస్తారు. ఈ రంగు చిక్కబడ్డానికి వేసేటువంటి కెమికల్. ఇలాగే అన్ని రంగులు తయారు చేసుకుంటారు. ఏ రంగు ఎలా కావాలో, ఏ రంగులు కలిపితే ఏ రంగు వస్తుందో అది కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అలా అనుభవం ఉన్నటువంటి వారు ఈ రంగుల్ని సిద్ధం చేసి రెడీగా ఉంచుకొని ఆ తరువాత ఆ బల్ల మీద క్లాత్ను పరిచి దాని మీద ఫ్రేములు పెట్టి రుద్దటం చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఈ క్లాత్ కలర్ ఆ డిజైన్ పట్టుకొని అద్భుతమైనటువంటి డిజైన్స్ మనకి తయారవుతాయి. రండి చూద్దాం. మొట్టమొదటగా సాపుగా ఉన్నటువంటి ఆ బల్లను రెడీ చేసుకోవాలి. ఆ బల్ల రెడీ చేయడానికి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత సాపుగా వాలుగా ఉన్నటువంటి ఆ బల్ల మీద తెల్లని క్లాత్ని ముడతలు లేకుండా పరచాలి. ఇది సమానంగా ఉండాలి. స్ట్రైట్గా ఉంటేనే బార్డర్ కరెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా లేకపోతే వంకర టింకర వస్తుంది. చాలా జాగ్రత్త వహించి దానిని
క్లాత్ని సమానంగా ఉండేలాగా చిన్న ముడత కూడా లేకుండా దాన్ని ముందు రెడీ చేయాలి. అలా రెడీ చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రేములు ఉంటాయి. అది రంగు కిందకి దిగేటువంటిగా దాన్ని తయారు చేస్తారు. అది వేరే చోట ఫ్రేమ్స్ తయారు చేసుకొని వీళ్ళు రెడీగా పెట్టుకుంటారు. ఒక్కొక్క చీరకి 5-6 సార్లు ప్రింటింగ్ చేయవలసి ఉంటుంది. 5-6 డిజైన్లు ఒకదానికొకటి తగలకుండా ప్రక్కన వచ్చేలాగా అందమైనటువంటి డిజైన్స్, ఒక రంగుకి ఒక రంగు మీద ఇంకో రంగు పడకుండా జాగ్రత్త వహించి ఆ ఫ్రేములు తయారు చేస్తారు. అలా చేసిన తర్వాత ఇలా ఫ్రేమ్ని అలా పెట్టి ఒక చెక్కతో రుద్దుతూ ఉంటారు. దాని మీద డిజైన్ పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ఫ్రేమ్లో ఇంకొక కలర్ని మళ్ళీ అదే పొజిషన్లో మళ్ళీ వారు రుద్దటం జరుగుతుంది. ఈ డిజైన్ ప్రక్కనే ఇంకొక డిజైన్ ఇంకొక కలర్లో రావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇది చాలా అద్భుతమైనటువంటి కళ. అలా ఎన్నిసార్లు ఎన్ని రంగులు మార్చితే అన్ని రంగుల డిజైన్స్ ఆ చీర మీద రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పని చేయడానికి సుమారుగా ఒక 8-9 మంది వర్క్ చేయవలసి ఉంటుంది. అది వెంటనే కలర్స్ వేయవలసి ఉంటుంది. బాగా లేట్ చేస్తే ఆరిపోతే సరిగా రావు. అందుచేత వెంటనే చేయడం కోసం ఒక 8-9 మంది వర్కర్స్ ఎప్పుడు ఒక బల్లకి వర్క్ చేయవలసి ఉంటుంది. చూడండి డిజైన్ ఎంత బాగా వస్తుందో. ఇప్పటికి 3 సార్లు 3 కలర్స్ వేయటం జరిగింది. అది పైటంచు ఒక ప్రక్క, జాకెట్ ముక్క ఒక ప్రక్క, చీర జాకెట్ పైటంచుతో సహా అద్భుతమైనటువంటి ప్రింటింగు చేస్తారు. ఇలా 3-4 కలర్స్. మొట్టమొదటిగా ఆ క్లాత్ని బల్ల మీద సమానంగా వేయడం అనేది ఒక పెద్ద ఆర్ట్. ఏమాత్రం వంకర లేకుండా స్ట్రైట్గా ఉండాలి. ఒక ముడత కూడా ఉండకూడదు. అలా ముడతలు లేకుండా ఉంటేనే ప్రింటింగు డిజైన్ బాగా వస్తుంది. ఏమాత్రం క్లాత్ ముడతలున్నా ప్రింటింగ్ సరిగా రాదు. అందుచేత దాన్ని చక్కగా సమానంగా బల్లకు పేపర్ అద్దినట్టుగా అంటుతారు. ఆ తర్వాత మొట్టమొదట ఇలా బయట చెంగుని ముద్రిస్తూ ఉంటారు. అవతల నుంచి మళ్ళీ మామూలుగా ప్రింటింగ్ చేస్తూ ఉంటారు. ఇలా సైమల్టేనియస్గా ఇలా చాలా స్పీడ్గా చేయటం వల్ల ఈ వర్క్ అవుతుంది. లేకపోతే ఆ రంగులు వేసినవి ఆరిపోతే కుదరదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంటనే ఆ రంగుల్ని రుద్దుతూ ఉండాలి. చూడండి ఎంత స్పీడ్గా వేస్తున్నారు. ఇలా చేయడానికి ఒక 10 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. కొత్త వాళ్ళైనా ఈ పని చేయగలుగుతారు. డిజైన్ మీద డిజైన్, కలర్ మీద కలర్ అలా వేసుకుంటూ వస్తే అది డిజైన్ రెడీ అయిపోద్ది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని బాగా ఎండలో ఆరబెట్టాలి. ఎండ వస్తేనే ఈ వర్క్ చేయడానికి సాధ్యపడుతుంది. ఒకవేళ వానగన వస్తే ఈ వర్క్ చేయటం కుదరదు. వర్క్ అంతా ఆపేయవలసి వస్తుంది. ఎన్ని రోజులు వాన కురిస్తే అన్ని రోజులు వీళ్ళు పని కోల్పోతారు. పని ఉండదు. పని లేకపోతే డబ్బులు ఉండవు. అందుచేత వీళ్ళు కొన్ని వర్షాకాలం రోజుల్లో కొన్ని రోజుల్లో పని లేనప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ కార్మికులకి వేతనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కొక్క కార్మికుడికి 400-450 అలా ఇస్తూ ఉంటారు. ఆ చాలని జీతంతో అలాగే పనిచేస్తూ ఉంటారు. ఈ క్లాతులు రోడ్డు మీద తీసుకువెళ్ళి ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత
మళ్ళీ మడత పెట్టి వాటిని ఒక కాలువలోకి తీసుకెళ్ళి అక్కడ బాగా కలర్ జాడించి నీటిలో జాడించి మళ్ళీ ఎండబెడతారు. ఆ ఎండబెట్టిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక వేడి బాయిలర్లో ఉడకబెడతారు. అది కూడా చూద్దాం ముందు రండి. అలా స్పీడ్గా ప్రింటింగు చేయవలసి ఉంటుంది. చూడండి, ఇద్దరిద్దరు చొప్పున ఒకేసారి 6 మంది అలా ప్రింటింగ్ చేయవలసి వస్తుంది. వీళ్ళు కాక మళ్ళీ పైన ఇంకా 2 ఉండాలి. ఈ చీర అయిపోగానే వెంటనే దాన్ని బయటికి తీసుకెళ్ళి ఆరబెట్టడానికి మరలా 2 ఉండాలి. మొత్తం 8-9 మంది ఉంటే ఈ పని చేయగలుగుతారు. ఈ పరిశ్రమకు ఖాళీ ప్లేస్ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. ఈ క్లాత్ ఆరేయడానికి ఖాళీ స్థలాలు బాగా ఉండాలి. ఇగో ఇక్కడ అంతా ఖాళీ స్థలంలో ఇవన్నీ ఆరబెట్టారు. ఇవి లుంగీలు, డ్రెస్ మెటీరియలు, ఇలాగే చీరలు, కర్చీపులు, డోర్ కర్టెన్లు, ఇలా ఎన్నో రకాలుగా ఇవి తయారు చేస్తారు. ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి. రకరకాల డిజైన్స్, రకరకాల రంగులు. ఇలా ఖాళీ స్థలాల్లో బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఇందాక మీకు చెప్పాను కదా, బాగా ఆరిపోయిన తర్వాత నీటిలో జాడించిన తర్వాత వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెట్టాలని. అలా ఉడకబెట్టినప్పుడే అవి రంగులు ఆ క్లాత్కి నిలుస్తాయి, లేకపోతే ఆ రంగులు పోతాయి. అందుచేత మళ్ళీ పెద్ద ఊక పొయ్యి మీద పెద్ద రాగి గుండుగా పెట్టి, రాగి పాత్రను పెట్టి అందులో బాగా నీళ్లు పోసి అందులో ఒక రకమైన ఆకు వేసి అందులో కొన్ని కెమికల్స్ వేసి ఆ నీటిని బాగా వేడి చేసి అందులో మళ్ళీ ఈ క్లాత్లన్నీ కూడా బాగా ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టిన తర్వాత ఇవి కలర్ ఇంకా అసలు పోకుండా, క్లాత్ చిరిగిపోయినా కానీ కలర్ పోకుండా నిలుస్తాయి అన్నమాట. ఇంత శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ కలంకారీ అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఇది చాలా కష్టంతో, శ్రమతో కూడుకున్నటువంటి ఈ క్లాత్స్. అలా ఎంతోమంది శ్రమ చేస్తారు. ఇది పెద్ద ఊక పొయ్య. ఆ ఊక పొయ్యలో పెద్ద పాత్రను పెట్టి వేడి చేసి నీళ్లు అందులో కెమికల్స్ వేసి ఇలా చేస్తారు. దీనికి చాలా పెద్ద స్థలం కూడా చాలా అవసరం. మనుషులు కూడా చాలా ఎక్కువ మంది అవసరం ఉంటుంది. ఆయన కట్టుకున్న చూడండి కలంకారీ క్లాతే. ఇక్కడ చూడండి, ఇది కూడా కలంకారీయే. తెల్లని క్లాత్ మీద ఆయన ఒక చెక్క మీద డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్తో ప్రక్కన కలర్లో ముంచుతూ దీన్ని క్లాత్ మీద పెట్టి అలా గుద్దటం వల్ల ఆ డిజైన్ ఈ క్లాత్కి వస్తుంది. అలా 4-5 సార్లు ఈ డిజైను, 4-5 డిజైన్లు ఒకదాని మీద ఒకటి అలా పెట్టి చేతితో గుద్దుతూ ఉంటారు. ఈ పని చాలా కష్టమైనటువంటి పని. అలా చేతులతో గుద్దటం వల్ల చేతులు బాగా నొప్పి పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇలా చేతులతో గుద్దటం వల్ల చేతులు బాగా నొప్పి పుట్టేటువంటి ఇది కూడా ఉంది. పొద్దునుంచి సాయంత్రం దాకా ఇలా చేతులతో గుద్దటం ఇది శ్రమతో కూడుకున్నటువంటి విద్య. కొత్త వాళ్ళు చేయలేరు. పాత అయినప్పుడు బాగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళే ఇది చేయగలరు. ఈ కలర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు లైట్గా కనపడుతున్నాయి. అవి బాగా ఉడకబెట్టిన తర్వాత డార్క్గా కనపడతాయి, కలర్ చేంజ్ అవుతాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా అలాగే చేత్తో గుద్దుతూ ఉంటారు. ఆ డిజైన్, చెక్క మీద డిజైన్ దాని మీదకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట.
ఇది కూడా చాలా నేర్పరితనం ఉండాలి. డిజైను వరుస క్రమంలో కొట్టవలసి ఉంటుంది. ఏమాత్రం కొంచెం తప్పు కొట్టినా డిజైన్ తప్పు వస్తుంది. అందుచేత దీనికి కూడా కొంచెం స్కిల్ ఉండాలి. అప్పుడే ఈ వర్క్ చేయగలుగుతారు. ఇవి డ్రెస్ మెటీరియల్ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇలా 4-5 డిజైన్లు వీళ్ళు కూడా ఈ చెక్కతో గుద్దడం జరుగుతుంది. ఇవి లుంగీలు, డ్రెస్ మెటీరియల్, చున్నీలు ఇలా తయారు చేస్తారు. ఇలాగే ఇంకొక చోట ఇలాగే చేస్తున్నారు. మచిలీపట్నం దగ్గర పెడన అనేటువంటి గ్రామంలో మా గ్రామం చేనేతకు కళంకారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇలా కొన్ని వేల మంది మా పెడన పట్టణంలో జీవనోపాధి పొందుతూ, ఇది కుటీర పరిశ్రమగా జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఈ పరిశ్రమను ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ వారు కొంచెం ప్రోత్సాహం ఉంటే ఇంకా బాగుంటుంది. చూశారు కదా కలంకారీ చీరల అద్దకం. దీని వెనకాల ఎంత శ్రమ ఉన్నదో మీకు తెలిసే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.